హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ప్రజెంట్ నేను చల్లపల్లిలో ఉన్నానని లాస్ట్ వీడియో చూశారు కదా, స్లీపింగ్ పార్ట్స్లో ఉన్నాను అని చెప్పా కదా. అక్కడ నుంచి నేను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ప్రజెంట్ నేను చల్లపల్లిలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్తా ర్యాపిడో బుక్ చేసుకొని. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, బస్సులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. చలో. ఫైనల్లీ టికెట్ కూడా తీసేసుకున్నాం. డైరెక్ట్ కనబడుతుందా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం వెళ్తుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి 1.5 hours పడుతుందంట. టికెట్ కూడా ఎంత అనుకుంటున్నారు, 350 డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా 350 టికెట్ తీసుకుని మనం బస్సులో కూర్చున్నాం. మొత్తం ఖాళీ బస్సు అంతా. ఇక్కడనే ఉన్నా, ఇంకొక ఎవరో ఉన్నారు. ఇక్కడ నుంచి 8:30కి బయలుదేరుతున్నాం. మేము 10 కల్లా వెళ్ళిపోతామని చెప్పారు. మనం చూస్తుంది ఏంటి తెలుసా, హోటల్ ప్లాజా. ఇది బేగంపేట పంజగుట్ట రూట్ మధ్యలో ఉంటుంది. ఇది రాసుకుంటున్నారు, ఎవరైతే ఎక్కట్లా, స్టాప్ ఉంది కానీ. ఫైనల్లీ ఫ్లైఓవర్ కూడా ఎక్కేసాం. ఇక్కడ నుంచి 17 kilometers ఉంది. అక్కడ బోర్డు చూసాను అప్పుడే. ఈ 17 kilometers మనం 1/2 hourలో వెళ్ళిపోతాము అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. మన బస్సు కూడా చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు. చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్తామో. ఇదంతా నాకు తెలిసి ఎయిర్పోర్ట్ రోడ్డే. చూడు ఎంత నీట్గా ఉందో. ఇంత నీట్గా ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు దీన్ని. ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి, చూడండి ఆ స్కై, నెక్స్ట్ ఈ లొకేషన్. ఎయిర్పోర్ట్ లొకేషన్స్ బాగుంటాయి, రోడ్ అన్నీ. స్కై మొత్తం భలే ఉంది కదా, చెట్టులతో. మనం ఇంకో ఎంట్రీ అవుతున్నాం. ఇది నాకు తెలిసి ఫైనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ అనుకుంటా. అదిగోండి, మనం వచ్చేసాం ఎయిర్పోర్ట్లోకి. మనం చూస్తుంది ఏంటి తెలుసు కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు కనిపిస్తుంది కదా. అది చిన్నగా ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ నుంచి ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. మనం చూస్తుంది ఇదంతా పికప్ డ్రాపింగ్ సంబంధించిన క్యాబ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఇదంతా. మనం కూడా ఇక్కడ ఎక్కడో దిగిపోతాం. ఇక్కడ నుంచి నడుచుకుంటా లోపలికి వెళ్ళాలి. మరి మనల్ని ఎక్కడ ఆపుతాడు, ఇంకా తీసుకెళ్తున్నాడు మరి. స్లో చేస్తున్నాడులే. ఇదిగోండి, స్లో చేశాడు. మనం వచ్చిన బస్సు అదే గ్రీన్ కలర్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటా వెళ్దాం. అదిగోండి ఎంట్రీస్ కనబడుతున్నాయి కదా, అలా వెళ్దాం. ఇక్కడ 1 to 8 అని రాసింది కదా, అది డొమెస్టిక్ ఎంట్రీ. 9 to 11 ఇదంతా ఇంటర్నేషనల్ ఎంట్రీ. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ వైపు ఉన్నాం. మనం డొమెస్టిక్ గేట్ వైపుకి వెళ్ళి మనం ఎంట్రీ అవుదాం. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ మనకేం అవసరం లేదు, జస్ట్ భలే ఉంది కదా. మనం ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకుని మాట్లాడుకుందాం మిగతావన్నీ. మన బ్యాగ్ చూడండి, 12 kgs వచ్చింది. 9951144448. ఎస్, ఫైనల్లీ స్పేస్ జెట్ 11:40 అంట బోర్డింగ్ టైమ్. గేట్ నెంబర్ 11 అంట. ప్రజెంట్ మనం బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాం. నెక్స్ట్ డైరెక్ట్గా మనం సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి. మీరు తమ్నేల్ చేశారు కదా, నాకు ఈ టికెట్ 1200కి వచ్చింది జస్ట్ అని పెట్టా కదా. నాకు 1200 చేంజ్కి ఎంతగా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, మామూలుగా అయితే ఈ టికెట్ నిన్న ఈరోజు 8000 ఉంది, 6000 ఆఫ్ అయింది ఈ టికెట్ నాకు. అవి 1200కి వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది లాస్ట్లో చెప్తాను మీకు. మనం ఫస్ట్ వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేయించుకుందాం ఇక్కడ. లెట్స్ గో. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇదేంటి, ఆ బాబాయ్ చెప్పాడు కదా, అలాగే చేద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇక్కడ మళ్ళీ మన బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి పంపుతున్నారు లోపలికి. ఫైనల్లీ మన సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లాంచ్కి వెళ్దాం. ఫస్ట్ మన గేట్ దగ్గరికి కూడా వద్దు, ఫస్ట్ మనం వెళ్ళి మన లాంచ్ ఎక్కడ ఉందో వెతుక్కొని లాంచ్లో మన క్రెడిట్ కార్డ్స్ వర్క్ అయితే దాన్ని యూస్ చేసుకున్నాకనే మనం మన గేట్ దగ్గరికి వెళ్దాం. చూద్దాం మనకి ఎక్కడ దొరుకుద్దాం మన లాంచ్. లాంచ్కి వచ్చాం, సెకండ్ ఫ్లోర్ అంట. మనం ఇందా నుంచి థర్డ్ ఫ్లోర్లో మొత్తం వెతుక్కుంటున్నాం లాంచ్ ఎక్కడ అని. ఫైనల్లీ మనం లాంచ్కి సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్లో కిందకి వచ్చాం. ఫైనల్లీ 2 రూపీస్కి మనకి లాంచ్ యాక్సెస్ దొరికింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఫైనల్లీ మనకి ఒక లాంచ్ యాక్సెస్ దొరికింది. నేను నా దగ్గర 4-5 క్రెడిట్ కార్డులు ఉంటాయి, ఒక్క క్రెడిట్ కార్డు కూడా అవ్వాల. చివరికి నా పిఎన్బి డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డుతో అయింది. అన్లిమిటెడ్ అంతేనా తినొచ్చు. నాకు ఇంకా 1:34 అవుతుంది, నాకు ఇంకా 1 అవర్ ఉంది నా అరైవల్కి. ఆ 1 అవర్లో నేను ఏమేమి తిందాం అనుకుంటున్నానో అన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను చిన్న ప్లేట్ తెచ్చుకున్నా, దాంట్లో ఒక వడ, ఒక ఇడ్లీ, క్యారెట్, వాటర్ మిలన్ తీసుకున్నా, అవి చూపిస్తాను. ఒక ఇడ్లీ, వడ, నెక్స్ట్ వాటర్ మిలన్, ఒక క్యారెట్, స్వీట్స్ కూడా ఉన్నాయి, ఒకటి అది తీసుకున్నా. నెక్స్ట్ 2 చట్నీస్ తిని చూద్దాం. విత్ కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ. నార్మల్గా మనం ఎలా తింటామో అలాగే ఉంది, బాగుంది. నెక్స్ట్ వాటర్ మిలన్ తిందాం. వాటర్ మిలన్ స్వీట్గా ఉంది. క్యారెట్. ఇంకేమైందంటే లాంచ్ యాక్సెస్ కోసం లోపలికి వచ్చా. నా దగ్గర మొత్తం 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఇచ్చా, వర్కౌట్ అని చెప్పింది. సెకండ్ ఇంకోటి ఇచ్చా, సో ఇది కూడా పేమెంట్ అవ్వట్లేదు. అదే పేమెంట్ కావాలంటే మొత్తం 6 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. 3 ఇచ్చా, 3 అవ్వలేదు కదా ఇంకెందుకు అని చెప్పి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ ఇచ్చా. పిఎన్బి డెబిట్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఓకే సార్ అవుతుందని చెప్పింది. అంతే, ఆ క్రెడిట్ కార్డ్తో, అంటే క్రెడిట్ కార్డ్ కాదు డెబిట్ కార్డ్తో స్టార్ట్ అయిపోయాం. 2 రూపీస్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి, 2 రూపీస్కి మనకి అన్లిమిటెడ్ బఫే. అంతే తినొచ్చు. బిర్యానీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. సెకండ్ టైం మళ్ళీ వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఇదేదో ఎంటీ అయిపోయింది, ఇదేమో ఎగ్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండు స్వీట్స్, ఇవి మనకొద్దు. ఇవి ఏంటంటే ఒకటేమో సాంబార్ రైస్, ఒకటి వడ ఒకటి ఉంది. చూద్దాం కావాలంటే. ఇవన్నీ చట్నీస్. ఇంకా ముందు ఇంకోటి ఉంది, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇవి మనకు వద్దులే, మనం ఒక ఆమ్లెట్ చెప్దాం. ఒక ఉప్మా పెసరట్టు చెప్పా, అండ్ ఆల్సో ఒక ఆమ్లెట్ చెప్పా. ఆమ్లెట్ ప్రిపరేషన్ మసాలా వన్ ఆమ్లెట్ చెప్పా, అది ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఒక ఉప్మా పెసరట్టు ఒకటి చెప్పా, అది కూడా వస్తుంది. దానికోసం కూడా వెయిటింగ్. ఉప్మా పెసరట్టు అమ్మంటున్నాడు మనల్ని. ఆమ్లెట్ పెసరట్టు వేడివేడిగా, అదే ఉప్మా పెసరట్టు, వేడివేడిగా ఉప్మా పెసరట్టు తీసుకున్నా కదా, అలాగే ఒక ఆమ్లెట్ కూడా చెప్పా కదా, అది తీసుకుని దీంతో ముగించేద్దాం. ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను తెచ్చుకున్నది ఏంటంటే 1 ఆమ్లెట్, 1 ఉప్మా పెసరట్టు, 1 కప్ కేక్. ఈ 3తో ఎండ్ చేసేస్తా. ఇంకా ఆమ్లెట్ బాగుంది, స్పైసీగా లేదా నార్మల్గా ఓకే. పెసరట్టు కూడా టేస్ట్ చేద్దాం. కొంచెం పెసరట్టు కూడా, ఉప్మా పెసరట్టు. ఇది మా బెంగళూరులో తినాలంటే ఉప్మా పెసరట్టు 80 రూపీస్. మనం 2 రూపీస్ కూడా కట్టలేదు పెసరట్టుకి. పెసరట్టు అల్లం చట్నీ బెస్ట్ కాంబినేషన్. మార్నింగ్ ఏం తినకుండా వచ్చేసాను, నాకు తెలుసు. నాకు
పక్క ఛాన్స్ దొరుకుతుందని తెలుసు. డైరెక్ట్ చల్లపల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చా, సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వస్తా. ఇలా అవుద్దని సూపర్ ఉంది. ఇది కూడా తిన్నాక నెక్స్ట్ ఇంకేదైనా జ్యూస్ కట్టా ఉంటే తాగి ఇంక వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ జ్యూస్లో కలుద్దాం. అంతవరకు బాయ్. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ మొత్తం చేస్తా. పెసరట్టు, ఆమ్లెట్, ఇడ్లీ, వడ, స్వీట్, చిల్డ్ అవుతున్న కోక్ తాగుతూ. ఇదే లాస్ట్. ఈ కోక్ తాగేసి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిపోతా. ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది. ఇక్కడ నుంచి తాగేసిన వెంటనే మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది లాంజ్. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి అది ఇక ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకా చాలా తినవచ్చు, కానీ నేను 2 days నుంచి నా హెల్త్ కొంచెం అంత బాగోట్లా. దానివల్ల మందు కావాలంటే మందు కూడా ఉంది, కానీ మనం ఎలాంటి తాగం కదా, దానికోసం మనం తీసుకోవట్లా. ఇప్పుడు ఆ లాంచ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మన ఫ్లైట్ దగ్గరికి. ఇంకా టైం ఉందిలే, ఇంకొక 30 minutes ఉంది. మనం వెళ్ళి ఆ గేట్ మన గేట్ దగ్గరలో కూర్చుందాం. ఇంకా ఎంతసేపు అని లాంజ్లో కూర్చుంటాం. ఫైనల్లీ మన ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మనం వెళ్ళిపోతున్నాం లోపలికి. అదిగోండి మనం వచ్చాం. మన ఫ్రెండ్ కనబడుతుంది కదా FOD, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది డైరెక్ట్గా ఫ్లైట్ కనెక్ట్ చేసి ఉంటుంది. మనం ఆ FOD మించుగా లోపలికి వెళ్ళిపోదాం. చలో. ఫైనల్లీ మన సీట్లో మనం వచ్చి కూర్చున్నాం. మనకు వచ్చిన సీట్ నెంబర్ 30F. నేనేం బుక్ చేసుకోకుండానే నాకు విండో సీట్ వచ్చింది. అంత దేవుడి దేవాలయానికి వచ్చాము. నేనేమో డబ్బులు వేస్ట్ అని చెప్పి బుక్ చేసుకోవాలా, కానీ మనకి అది విండో సీటే ఇచ్చాడు చివరికి. ఫైనల్లీ మన ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. రివర్స్ చేసుకొని ఫ్రంట్కి స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో. మనం ఫస్ట్ ముందే చూసిందేమో ఇండిగో, ఇదేమో ఎయిర్ ఇండియా, ఈ పక్కదేమో ఆకాశ ఎయిర్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా అప్పుడే వచ్చినాయి అనుకుంటాయి అన్నీ కూడా. మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ వ్యూ చూస్తున్నాం. ఇదంతా బ్యాక్ వ్యూ. అంటే ఇక్కడికే అన్ని ఫ్లైట్లు వచ్చాయి. ఇవి బాగుంది కదా. ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 12:10కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ 2 hours జర్నీ. కరెక్ట్గా మనం 2:10 కల్లా మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్లో దిగాలి. ఇది కరెక్ట్గా 2:10 కల్లా మనల్ని డెస్టినేషన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తలేదు, అది కూడా చూద్దాం. ఇవ్వండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏదో ఉందా, ఇక్కడ చూడండి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కూడా వచ్చింది. ఇది కూడా ఎప్పుడూ వచ్చింది అనుకుంటా. మనం శ్రీలంక ఎయిర్లైన్స్ కూడా చూసాం ఇప్పుడు. బాయ్ బాయ్ శ్రీలంక ఎయిర్లైన్స్. మన ప్లేన్ అయితే ప్రజెంట్ స్లోగా వెళ్తుంది. చూద్దాం ఎక్కడ పాస్ చేస్తాడో అనేది. అక్కడ చూడండి మనకు ఫ్లైట్ వస్తుంది ఒకటి, కనబడిందా? ఆగని చూపిస్తా. మన ఫ్లైట్ అయితే ఆగిపోతుంది, వస్తుంది. అదిగోండి ఈ ఫ్లైట్ కోసం ఏర్పడ్డాడు మన ఫ్లైట్ కూడా. చిన్న కనపడింది ముందు. చూడండి మనం ఫైనల్ రన్వేకి వచ్చాం. ఒకేసారి ఎంత ఫాస్ట్ చేశాడంటే, దాని నుంచి స్లోగా వెళ్తుంది అనుకున్నా కానీ ఒకేసారి చాలా ఫాస్ట్ చేసాడు. ఫైనల్లీ మనం ఎయిర్లోకి టేకప్ అయిపోయాం. చూడండి కింద అంతానేమో గ్రీనరీగా కనబడుతుంది, పైన వైట్గా క్లౌడ్స్, మధ్యలో మనం. ఇంకా పైకి వెళ్ళే కొద్ది వ్యూ ఇంకా బాగుంటుంది, చూద్దాం అది కూడా. ప్రజెంట్ భలే ఉంది కదా, కింద వ్యూ, పైన క్లౌడ్స్.
అందరూ ఎంత సైలెంట్గా కూర్చున్నారో ఏమీ తెలియనట్టు. అమ్మో! ఇంకొక వ్యూ చూపిస్తా చూడండి బయటికి. అదిగోండి మొత్తం అంతా బా భలే కనబడుతుంది కదా అంతా. ఇంకా మనకి కింద ఏమి ల్యాండ్ ఏం కనబడలే. ఇంకా మనం ఎంత ఫాస్ట్ వెళ్తున్నాం తెలుసా? చూడండి 780 km/h వెళ్తున్నాం మనం. 781, 782 km/h. చూడండి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. 785 కూడా, 786 ఇంకా చూపిస్తాను ఆగండి. ఇంకా పెరుగుతుంది. 786, 788, 789 km/h, 789 పెరుగుతూనే ఉంది మన ఫ్లైట్ అలా. ఆ మేఘాలు చూడండి భలే ఉంది వ్యూ కదా. వావ్! సూపర్ అసలు. బా ఇంకా వస్తున్నాయి క్లౌడ్స్ చూడండి. అబ్బా క్లౌడ్స్ మధ్యలోంచి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు చూడండి 855 km/h వెళ్తుంది మనది. మ్యాక్సిమం స్పీడ్ చూడండి 858కి వచ్చింది. ప్రజెంట్ అయితే 854లో వెళ్తుంది. ఎంత ఫాస్ట్ వెళ్తుందో. ల్యాండింగ్కి రెడీ అవుతున్నామంట. మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది దగ్గరికంట. చూడండి ఎంతలా టర్న్ అవుతుందో ఫ్లైట్. మళ్ళీ ఇటు వావ్ అటు ఇటు టర్న్ అవుతా వెళ్తుంది మంది. ఫైనల్లీ మనది ల్యాండింగ్కి రెడీ అయినట్టే ఉంది. అయ్యా ఫైనల్లీ మనం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాం. ఇది ఎక్కడ ఉంటుందో గెస్ అయ్యండి. ఇది రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇది ఏ స్టేట్ గెస్ అయ్యండి. దిగుతున్నాం. ఆల్రెడీ మన కోసం బస్సు రెడీగా ఉందంట. స్లోగా దిగుతున్నాం. అదిగోండి బస్సు మన కోసం రెడీగా ఉంది. మనం వచ్చిన ఫ్లైట్ ఇదే. చూడండి ఎలా ఉందో. మనం బస్ ఎక్కాక మిగతా వ్యూ చూద్దాం. ఫ్లైట్ ఇదే. స్పైస్ జెట్ ఫ్లైట్ నెంబర్ SG443. మనం ల్యాండ్ అయిన దగ్గర తెలుసా? మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనల్ని ఫైనల్లీ బస్ కూడా డ్రాప్ చేసేసింది. ఇక్కడి నుంచి మన లగేజ్ తీసుకొని ఇక్కడి నుంచి మనం మన రూమ్కి వెళ్ళిపోదాం. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయినట్టే. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మీకు చెప్పా కదా నాకు ఈ ఫ్లైట్ టికెట్ 100K వచ్చిందని. అది నేను నెక్స్ట్ చిన్న షార్ట్ చేసి చెప్తా. ఆఫర్ ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఎలా నేను క్లెయిమ్ చేశాను అనేది. That's it for today.